పచ్చళ్ళు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే దాంట్లో వాడే ఆయిల్ వల్ల చేసుకోవడం మానేస్తారు. అయితే ఇప్పుడు కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అది వేడెక్కాక కొంచెం ఎండుమిర్చి, క్రష్ చేసిన గార్లిక్ అండ్ హింగ్ వేసేసి వేయించుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టి చల్లారేంతసేపట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్ని మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ఆవపిండి అండ్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 5 మీడియం సైజ్ లెమన్స్ తీసుకొని మంచిగా పిండుకొని కలుపుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ ముక్కలు నెక్స్ట్ డే పుల్ల పుల్లగా తగులుతుంటే చాలా బాగుంటాయి. అది చల్లారబెట్టుకున్న పోపు కలిపేసి ఓవర్ నైట్ సోక్ చేయడమే. నేను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఓపెన్ చేసి చూసే వరకు ఇలా ఉంది. అబ్బా, స్మెల్ అయితే అదిరిపోయింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. యూ ఆల్సో ప్లీజ్ ట్రై ఇట్.